కుల రాజకీయాలకు కేంద్రమైన ఉత్తరప్రదేశ్లో ఓటర్లు ఎన్నికలు జరిగిన ప్రతిసారి విలక్షణ తీర్పుతో యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2007లో బీఎస్పీ అధినేత్రి మాయావతి బ్రాహ్మణ దళిత సమ్మిళిత నినాదంతో అధికారాన్ని కైవసం చేసుకుంటే గత ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక ఎన్నికల్లో పనిచేసిన నినాదం తర్వాతి ఎన్నికల్లో ఓట్లు రాబట్టలేకపోతోంది. ఈ విషయాన్ని గుర్తించడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, సరైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని విస్మరించి కుల మత సమీకరణాలు, వర్గ సమ్మిళిత రాజకీయ ఎత్తులు ఎల్లకాలం చెల్లవని యూపీ ఓటర్లు చెబుతూనే వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు తమ ఆకాంక్షలను నెరవేర్చలేదని ప్రజలు భావిస్తే ఏ పార్టీ అయినా 5 ఏళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే. ఎక్కడ సంతృప్తికరమైన పాలన లభిస్తుందో అక్కడే రెండోసారి అధికారం దక్కుతుంది. ఇందుకు కులమత సమీకరణాలు మరింత బలాన్నిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రతిసారి ఒకే రకమైన సమీకరణాలతో ప్రజల వద్దకు వెళ్లినా ఆశించిన ఫలితం లభించకపోగా బొక్కబోర్లా పడటం ఖాయమని ఉత్తరప్రదేశ్ ఓటర్లు నిరూపించారు. ఒకసారి ఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆనవాయితీగా వస్తున్న ఉత్తరప్రదేశ్ అందుకు అతీతం కాదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు మార్పునకే ఓటేస్తుండగా అందుకు పార్టీలు అనుసరించే రాజకీయ సమీకరణాలు కొంత దోహదం చేస్తున్నాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో జాతీయ సగటును అందుకునే దిశలో ఇంకా వెనుకబడే ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 30% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండటమే అందుకు నిదర్శనం. యూపీ వెనుకబాటులో అన్ని పార్టీలకు భాగమున్న ఆ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్కే అధిక బాధ్యత ఉంటుందనడంలో సందేహం లేదు. 1970లో చరణ్ సింగ్ నేతృత్వంలో భారతీయ క్రాంతిదళ అధికారాన్ని చేపట్టే వరకు ఉత్తరప్రదేశ్ పీఠం కాంగ్రెస్ వద్దే ఉంది. 1977లో జనతా పార్టీ పాగా వేయగా బలహీన వర్గాల సంక్షేమం పేరుతో మరోసారి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అంతకాలం కుల రాజకీయాలు, గాంధీ నెహ్రూ ప్రతిష్టను ఆధారం చేసుకుని ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటూ వచ్చింది. కానీ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత ఆ పార్టీ ఆటలు సాగకుండా పోయాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో విఫలమైన 125 పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోట లాంటి రాష్ట్రంలో కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ప్రధానంగా 90వ దశకం తర్వాత కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ఇప్పుడు యూపీలో ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టాల్సిన దయనీయ పరిస్థితుల్లో పడింది. 2012లో కేవలం 28 శాసనసభ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ జవజీవాలు అందించేందుకు సమాజ్వాదీ పార్టీతో జట్టు కట్టింది. కాంగ్రెస్ మూసధోరణితో యూపీలో రాజకీయ శూన్యత ఏర్పడి ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతూ వచ్చింది. వెనుకబడిన తరగతులకు 27% కోటా పేరుతో జనతాదళ్ ఇచ్చిన నినాదం 80వ దశకం చరమాంకం 90వ దశకం ఆరంభంలో ఓ మంత్రంలా పనిచేసింది. హర్యానా, గుజరాత్, ఒడిశా, బీహార్ సహా యూపీలో కూడా జనతాదళ్ అధికారం కైవసం చేసుకుంది. తర్వాత కాలంలో జనతాదళ్ చీలికలు పేలికలు కాగా ఆ పార్టీలో కీలక నేత ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ పేరుతో సొంత కుంపటి ఏర్పాటు చేసుకుని యాదవులు, బీసీలు, ముస్లిం ఓటర్ల అండదండలతో రాజకీయాలు చేశారు. 1993, 2002లో బీఎస్పీతో కలిసి అధికారం పంచుకున్నారు. 2012లో నాయకత్వ మార్పుతో ఎస్పీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అఖిలేష్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా పూర్తిగా పాతముద్రను చెరిపేసుకోలేకపోయిందన్న అభిప్రాయమూ ఉంది. సమాజ్వాదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని అఖిలేష్ పైకి చెబుతున్నా ఏమాత్రం పట్టులేని కాంగ్రెస్తో జట్టు కట్టడం ఆ పార్టీ ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.
మొదట్లో సమాజ్వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకున్న బహుజన సమాజ్ పార్టీ తర్వాత కాలంలో దళిత కార్డుతో అత్యధిక స్థానాలు సాధించింది. ఒక్క దళితుల అండతో అధికారంలోకి రావడం కష్టమని భావించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి 2007 ఎన్నికల్లో తన పంథాను మార్చారు. దళిత బ్రాహ్మణ సమ్మేళనమనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు. 5 ఏళ్లు పాలించిన తర్వాత 2012లో కూడా అదే సిద్ధాంతంతో ప్రజల ముందుకు వెళ్లారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ముందు దళిత బ్రాహ్మణ సిద్ధాంతం పారలేదు. అధికారాన్ని సమాజ్వాదీ పార్టీకి అప్పగించక తప్పలేదు. బీఎస్పీ అనుసరించిన దళిత బ్రాహ్మణ సిద్ధాంతం త్వరగానే ప్రభావం కోల్పోయిందని చెప్పడానికి 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 20 లోక్సభ సీట్లు గెలిచిన బీఎస్పీ 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే 2007 నుంచి అనుసరించిన దళిత బ్రాహ్మణ సమ్మిళిత సిద్ధాంతాన్ని ప్రజలు విస్మరించిన విషయాన్ని గ్రహించడంలో బీఎస్పీ విఫలమైందని తేలింది. ఇక భాజపా విషయానికొస్తే అడ్వాణీ రథయాత్ర, మందిర్ నినాదంతో యూపీలో కాలుమోపిన కమలం హిందూ ఓటు కార్డు, అగ్రవర్ణాల అండదండలతో ఎన్నికలకు దిగింది. 1991లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాగా కళ్యాణ్ సింగ్ సీఎం అయ్యారు. ఇదే నినాదంతో ముందుకెళ్లిన కమలదళం 1998 వరకు మంచి ఫలితాలనే సాధించింది. కానీ రాష్ట్రంలో మరో పార్టీతో జట్టు కడితే తప్ప అధికారం చేపట్టలేకపోయింది. 2014లో పార్టీ పాత అజెండాను పక్కన పెట్టి అభివృద్ధి, అవినీతి వ్యతిరేక నినాదాన్ని నరేంద్ర మోదీ ఎత్తుకోవడంతో ఆ పార్టీకి దేశమంతా బ్రహ్మరథం పట్టింది. యూపీలో ముస్లింలు సైతం కమలాన్ని బలపరిచారు. ఫలితంగా మొత్తం 80 లోక్సభ సీట్లకు 71 స్థానాలు గెలిచింది. అయితే కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారానికి వచ్చి 3 ఏళ్లు సమీపిస్తున్న వేళ భాజపా అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడం, అవినీతి నిర్మూలన నినాదం ఎంతవరకు పనిచేస్తుందనేది తేలాల్సి ఉండగా ఇప్పటివరకు వెలువడిన ముందస్తు సర్వేల ఫలితాలు మాత్రం ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. యూపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భాజపాని గెలుస్తుందని చెబుతున్న ఆ సర్వేలు ఆ పార్టీ సిద్ధాంతం పనిచేస్తుందనడానికి నిదర్శనం.